హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హారికా ఎయిర్సెట్టి టైలరింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మనం కుట్లు నిన్న కొన్ని చెప్పుకున్నాం కదా, మిషన్ గురించి ఎలా కుట్టాలి, మిషన్ నేర్చుకోవడానికి ఏమేమి కావాలి అని కొన్ని తెలుసుకున్నాం. ఈరోజు అందులోనే కుట్టు విధానాల్లో కొన్ని చూసుకుందాం. ఇదిగోండి, ఇలా ముందుగా ప్రాక్టీస్ చేసుకోవడానికి ఒక క్లాత్ తీసుకొని దాని మీద లైన్స్ ఇలా వేవ్స్ లాగా కొన్ని గీతలు గీసుకొని ముందుగా వాటిని స్ట్రైట్గా కానీ వంకర్లు కానీ రౌండ్ తిప్పడం కానీ వీ షేపులు తిప్పడం కానీ అన్నీ ప్రాక్టీస్ చేసుకోవాలి. ముందుగా ఇది స్ట్రైట్ లైన్, వంకర టింకర్లు పోకుండా స్ట్రైట్ లైన్ అలా కుట్టుకుంటూ మెల్లగా రావాలి. మీకు కనిపించాలని నేను గ్రీన్ కలర్ మీద పింక్ కలర్ దారం పెట్టా. వెనక చెయ్యి గట్టిగా లాగొద్దు, వెనక వైపు చెయ్యి పెట్టాలి, ఎందుకంటే ముడతలు రాకుండా ఉండాలి క్లాత్. కాబట్టి వెనక ఒక చెయ్యి, ముందు కూడా చేతిని అలా ఉంచేసి మిషన్ పాదానికి రెండు వైపులా చెయ్యి ఉంచాలి. తర్వాత వేవ్స్ మన అలల్లాగా అన్నమాట. ఈ కుట్లు మనం కొన్ని కుట్టేటప్పుడు తర్వాత ఉపయోగించుకుంటాం. కొన్నిట్లో డ్రెస్సులు అవి కుట్టేటప్పుడు ఉపయోగిస్తాం అన్నమాట. ఈ కుట్లు కూడా ఇలా వీటిని ఎక్కడ ఎలా తిప్పాలి అనేది చూసుకుంటూ స్లో చేసుకుంటూ జాగ్రత్తగా కుట్టుకుంటూ రావాలి. రౌండ్ తిప్పడం కానీ ఇవి స్లోగా కుట్టుకుంటూ వస్తే మనకు ప్రాక్టీస్ మీద ఫాస్ట్గా అలవాటు అయిపోతుంది. ఇప్పుడు వచ్చి ఇది వి షేప్, ఒక లైన్ అలా కొట్టి సూదిని కిందకి దించి మళ్ళీ రౌండ్ పక్కకు తిప్పి మళ్ళీ సూదిని అలా కుట్టిన తర్వాత మళ్ళీ సూదిని కిందకి తిప్పి మళ్ళీ ఇలా తిప్పాలి. జిగ్జాగ్ షేప్, ఇది జిగ్జాగ్ లాగా సూదిని పైకి తీయకుండా కిందకే ఉంచి కుట్టుకుంటూ రావాలి. ఇలా కొద్ది రోజులు కుట్లను ప్రాక్టీస్ చేసుకోవాలి. ఎందుకంటే ఎవరికైనా ఫస్టే గీతలు కానీ అన్నీ సరిగ్గా రావు, లైన్స్ స్ట్రైట్గా కుట్టడం అన్నీ రావు. కాబట్టి ఇవి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకు వస్తాయి అన్నమాట. కాబట్టి కొద్దిగా వీటిని స్లోగా ప్రాక్టీస్ చేయాలి. ఒక 2 days 3 days అయినా ప్రాక్టీస్లో ఉండాలి. ముందుగా ఫస్ట్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇలా రౌండ్లు గీసుకుంటూ మళ్ళీ అక్కడక్కడ రౌండ్లు గీస్తూ ఆ రౌండ్లను కుడుతూ ఇలా రావాలన్నమాట. వీటన్నింటిని బాగా ప్రాక్టీస్ చేస్తూ కుట్టిన తర్వాత ఇలా లైన్లు గీతలు కొట్టాలి, గీతలు గీసుకుంటూ రావాలి. ఇవన్నీ మీరు ప్రాక్టీస్ కోసమని నేను అలా చూపించాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మీ టైలరింగ్కి సంబంధించి పూర్తి కోర్సును నేను ప్రతిరోజు పెడతాను. తప్పకుండా చూసి నేర్చుకుంటారని ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మన ఛానల్ చూసి ఇంకా ఈ టైలరింగ్ కోర్స్ కూడా పూర్తిగా నేర్చుకుంటారని ఆశిస్తున్నా.